నమస్తే, నా పేరు కిరణ్ మే ఎస్డీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వ్యక్తిని బెదిరించి దారి దోపిడీకి పాల్పడ్డ ముగ్గురు నిందితులు అరెస్ట్. 24 గంటల్లోనే కేసును ఛేదించిన పిఎంపాలెం పోలీసులు. నిబంధనలకు విరుద్ధంగా లీజు పొడిగించారంటూ ఫ్యూజన్ ఫుడ్స్ స్థలం స్వాధీనం చేసుకున్న వీఎంఆర్డీఏ. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న టీడీపీ. నోరూరించే రుచులతో భోజన ప్రియులను అలరిస్తున్న శ్రీ పద్మావతి రెస్టారెంట్. రుచి శుచితో ఇండియన్, చైనీస్, తండూరి వంటకాలు. వాట్ ఏ టేస్ట్ అంటున్న ఫుడ్ లవర్స్. వైభవంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. పల్లకి సేవలో గోదాదేవిగా భక్తులను అనుగ్రహించిన అలిమేలు మంగమ్మ. అంకుల్ రండి డ్రాప్ చేస్తాం అని ఓ ముగ్గురు యువకులు నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ పెద్ద మనిషి తిరస్కరించాడు. దీంతో ఆ ముగ్గురు ఆయనను బెదిరించి దారి దోపిడీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 24 గంటల్లోనే నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. క్రైమ్ డీసీపీ సురేష్ బాబు కేసు వివరాలను మీడియాకు వివరించారు. కార్షెడ్ ప్రాంతానికి చెందిన హరిబాబు రాజమండ్రి వెళ్లి బస్సులో తిరిగి నెల 14న విశాఖ చేరుకున్నాడు. షేర్ ఆటోలో కార్షెడ్ వరకు వచ్చాడు. అనంతరం అక్కడి నుండి మిదిలాపురి కాలనీలోని తన అపార్ట్మెంట్ కు నడిచి వెళ్తున్నాడు. ఇదే సమయంలో పాత పిఎంపాలెం పోలీస్ స్టేషన్ సమీపంలో గంజాయి సేవించి మత్తులో ఉన్న ఎచ్చెర్ల వెంకటేష్, తంబాడ అనిల్, గిరిజాల లోకేష్ లో ఆ వ్యక్తిని అనుసరించారు. డ్రాప్ చేస్తామంటూ నమ్మించే ప్రయత్నం చేసిన హరిబాబు తిరస్కరించారు. దీంతో ఆ ముగ్గురు యువకులు హరిబాబును బెదిరించి దాడి చేశారు. అతని వద్ద ఉన్న పర్సు, మొబైల్ అపహరించుకుపోయారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురులో ఒకరిపై గతంలో గంజాయి కేసు ఉందని క్రైమ్ డీసీపీ సురేష్ బాబు చెప్పారు. అర్ధరాత్రి ఇమ్మీడియట్గా మన పోలీస్ స్టేషన్కి కాంటాక్ట్ చేయగా సిఐ గారు సూర్యనాయుడు, వారు ఎస్ఐ అప్పారావు గారు, అట్లాగే ఈ పీసీ లక్ష్మణరావు, పీసీ చిన్నరాజు, అప్పలనాయుడు, ఈ శ్రీను, వీరందరూ కలిసి ఇమ్మీడియట్గా అందరికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. క్లూస్ టీము, అలాగే సాంకేతికపరమైన అన్ని అవకాశాలని పరిశీలించి 10 గంటలకల్లా వీరి ఆచూకీని కనుగొనడం జరిగింది. వీరికి వచ్చిన సాంకేతికపరమైన క్లూస్ని పట్టుకుని ఆ వాహనం కోసం వెరిఫై చేస్తుండగా పిఎంపాలెం అవుట్స్కట్స్లో ఈ వాహనం ట్రేస్ అయింది. దాన్ని పట్టుకుని ఈ ముద్దాయిలు ముగ్గురు పార్టిసిపేట్ చేశారు. అందులో ఎచ్చెర్ల వెంకటేష్ అనే అతను 22 ఇయర్స్, అట్లాగే తమ్మాడ అనిల్ 20 సంవత్సరాలు, గిరిజాల లోకేష్ అనే అతనికి 19 ఇయర్స్. వీళ్ళ ముగ్గురిని ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద ఈయన పర్సులో ఉన్న క్యాష్ మొత్తం 1800 ఉండేది. వాళ్ళకు 800 ఈ పెట్రోల్ కోసం ఖర్చు పెట్టారు. కేసును 24 గంటల్లో ఛేదించిన పిఎంపాలెం పోలీసులను క్రైమ్ డీసీపీ సురేష్ బాబు అభినందించారు. కమిషనరేట్ లో నిర్వహించిన ఈ సమావేశంలో పోలీసులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విశాఖ జిల్లా నాకపల్లి అడ్డు రోడ్డు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. తుని నుండి విశాఖ వస్తున్న లారీ మాకవరపాలెం నుండి రేపుపాలెం వెళుతున్న బైక్ను అడ్డు రోడ్డు వద్ద ఢీకొంది. లారీ చక్రాలు యువకుడి కాళ్లపై నుండి వెళ్లిపోవడంతో కాళ్లు నుజ్జు అయిపోయాయి. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ స్థలాన్ని వీఎంఆర్డీఏ స్వాధీనం చేసుకుంది. గడువు ముగిసినా నిబంధనలకు విరుద్ధంగా లీజు పొడిగించారని నోటీసులు జారీ చేశారు. అయినా ఖాళీ చేయకపోవడంతో అధికారులు హోటల్ సామాగ్రిని లారీలో తరలించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రాన్ని ఆనుకుని వీఎంఆర్డీఏ స్థలాన్ని ఫ్యూజన్ ఫుడ్స్ అనే సంస్థకు గత ప్రభుత్వం హయాంలో లీజుకిచ్చారు. ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్షవర్ధన్ చౌదరి అతి తక్కువ అద్దెను చెల్లిస్తూ వీఎంఆర్డీఏకు నష్టం కలిగిస్తున్నారని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ స్థలంలో ఉన్న శ్రీకన్య కంఫర్ట్ హోటల్ ను అధికారులు ఖాళీ చేయించారు. హోటల్ కు తాళం వేసి సీజ్ చేశారు. ఈ స్థలాన్ని వీఎంఆర్డీఏ ఎస్టేట్ ఆఫీసర్ ఆధీనంలోకి తీసుకున్నారు.
వీఎంఆర్డీఏ నోటీసుల ప్రకారం ఫ్యూజన్ ఫుడ్స్ అనే సంస్థ 2015 నుండి 2024 వరకు లీజు గడువును ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పొడిగించుకుందని అధికారులు చెప్పారు. 3 ఏళ్లకు మించి అనుమతి పొందాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. గతంలో ఈ నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా ఫ్యూజన్ ఫుడ్స్ కు కట్టబెట్టారు. వీఎంఆర్డీఏకు నష్టం కలిగించేలా ఉత్తర్వులు ఇచ్చారని తాజాగా ఎస్టేట్ అధికారి నోటీసులు ఇచ్చారు. గడువు ముగిసినా ఖాళీ చేయకపోవడంతో హోటల్ సామాగ్రి తరలించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేవలం కక్ష సాధింపుతోనే ఈ చర్యలకు దిగుతున్నారని విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన నాయకులను టార్గెట్ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. వ్యవస్థలను ప్రభుత్వం కక్ష సాధింపులకు వాడుకుంటే అభివృద్ధి సంక్షేమానికి విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు విడనాడాలని టీడీపీ మైనారిటీ సెల్ నాయకుడు నజీర్ అన్నారు. పార్టీకి సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కక్ష సాధిస్తున్నారా అని సర్వత్రా వినిపిస్తున్నటువంటి విమర్శ. మేము కూడా అదే అనుకుంటున్నాం, వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్నారా అని. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఇంకా ఒకరి మీద ఒకరు కక్షలు సాధిస్తుంటే ప్రజా సమస్యలు ఎప్పుడు చూస్తాం. అలాగంటే దోస్తీ చేయమని కాదుమా, దోస్తీ చేయకూడదు. సమస్యలు ఎవరిదైనా తప్పు చేస్తే వాళ్ళు ఎదిరించాలి, వాళ్ళ తప్పుడు పట్టాలి, వ్యవస్థ ద్వారా వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలి. ఒకవేళ రెస్టారెంట్ టైం అయిపోయింది అనుకుంటే మీరు నోటీస్ ఇవ్వచ్చు కదా, ఖాళీ చేయలేదంటే. ఆయన వాదన కోర్టుకు వెళ్తాడు, కోర్టుకు వెళ్ళి చెప్పుకుంటారు. కానీ మీరు ఈయన కోర్టుకు వెళ్తాడు కనుక మాకు వ్యతిరేకంగా వస్తుంది కనుక అని చెప్పి రాత్రి వచ్చి ఖాళీ చేయించడం పద్ధతి కాదు. ఇవాళ ఇతనికి ఏం చెప్తున్నారు, 2024 వరకు లీజు ఉంది, కానీ ఆ లీజులో కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు సరి చేయాలి కాబట్టి దీన్ని కొట్టేస్తున్నాం, లేకపోతే దీన్ని సీజ్ చేస్తున్నాం. ఏమయ్యా, లీజ్ అనేది ఎవరిస్తారు? మీ అధికారులేగా, గతంలో ఉన్న డీసీగా, సెక్రటరీగా. అంటే మీ అధికారులకు పని రాదని మీరు చెప్తున్నారు ఇప్పుడున్న కింద స్థాయి అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో హోటల్ను ఖాళీ చేయించి సీజ్ చేశామని వీఎంఆర్డీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని చెప్తున్నారు. గుమగుమలాడే బిర్యానీ రుచులు, మైమరిపించే తండూరి వంటకాలు, వావ్ అనిపించే కబాబ్స్, పసందైన వెజ్ నాన్ వెజ్ డిషెస్, టేస్టీ ట్రెండీ ఫుడ్ వెరైటీస్. వింటుంటేనే నోరూరిపోతుందా? ఓ పట్టు పట్టాలనిపిస్తుందా? అయితే రండి, శ్రీ పద్మావతి రెస్టారెంట్ కు వెళ్ళొద్దాం. వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి. ఇప్పుడు గారెలొక్కటే కాదు, భోజన ప్రియుల అభిరుచులు మారిపోతున్నాయి. సరికొత్త రుచుల కోసం అన్వేషిస్తున్నారు. సాంప్రదాయ రుచులను ఆస్వాదిస్తూనే ఇండియన్, చైనీస్, తండూరి, కాంటినెంటల్ వంటకాలను రుచి చూస్తున్నారు. అతిథులకు చక్కని ఆతిథ్యాన్నిచ్చే విశాఖ నగరంలో స్టార్ హోటల్స్ నుండి మల్టీ క్యూజన్ రెస్టారెంట్ల వరకు ట్రెండీ టేస్టీ ఫుడ్స్ ఆహార ప్రియులను లొట్టలేయిస్తున్నాయి. రుచి, శుచి, నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా వెజ్, నాన్ వెజ్, తండూరి, కాంటినెంటల్ వంటకాలను ఫుడ్ లవర్స్కు అందిస్తోంది ఎంవిపి కాలనీ సెక్టర్ 1లోని శ్రీ పద్మావతి రెస్టారెంట్. విశాలమైన ప్రాంగణంలో అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ రెస్టారెంట్లో ప్రతి వంటకాన్ని రుచి చూసి వావ్ అనాల్సిందే. వినియోగదారుణ్ణి ఆహ్వానించడం దగ్గర నుండి సర్వీస్, విభిన్న రుచులు అందించడం వరకు అంతా కొత్తదనమే. కోవిడ్ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. వెంకోజీపాలెం డౌన్లోని ఈ రెస్టారెంట్లో అడుగు పెడితే చాలు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. శ్రీ పద్మావతి రెస్టారెంట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మోహన్ సారథ్యంలో ఫుడ్ లవర్స్ ఫేవరెట్ ప్లేస్గా తీర్చిదిద్దారు. ఇండియన్, చైనీస్, తండూరి, వెజ్, నాన్ వెజ్, చైనీస్ స్టార్టర్స్, డిజర్ట్స్, నూడిల్స్, సూప్స్, బిర్యానీస్, కాంబో ప్యాక్స్, వెజ్ నాన్ వెజ్ థాలీ, ఇండియన్ కర్రీస్, తండూరి కెబాబ్స్, బ్రెడ్స్, ఇలా భోజన ప్రియుల అభిరుచులకు అనుగుణంగా నిపుణులైన చెఫ్లతో వండి వడ్డిస్తున్నారు. ఇవే కాదు, సాంప్రదాయ రుచులైన తలకాయ, బోటి కర్రీ, పీతల పులుసు, బొమ్ముడాల పులుసు, రొయ్యల వేపుడు వంటి వెరైటీలు కూడా లొట్టలేసుకుంటూ తినాల్సిందే. హైదరాబాద్ దమ్ బిర్యానీని డెలిషియస్గా అందిస్తున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ పార్టీలు, కిట్టి పార్టీస్, ఎలాంటి సెలబ్రేషన్స్కైనా ప్రత్యేక వసతులతో శ్రీ పద్మావతి రెస్టారెంట్ను తీర్చిదిద్దారు. టేక్అవే కౌంటర్తో పాటు కుకింగ్, క్యాటరింగ్ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. టేస్టీ ఫుడ్స్ను ఆస్వాదిస్తూ భోజన ప్రియులు లొట్టలేసుకుంటూ తినాల్సిందే. రెస్టారెంట్లో ఫుడ్స్ను బాగా ఎంజాయ్ చేశామని వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన రెస్టారెంట్ల కంటే
క్వాలిటీ, ఫుడ్ వెరైటీస్ విభిన్నంగా ఉన్నాయని చెబుతున్నారు. మళ్లీ మళ్లీ ఈ రుచులను ఆస్వాదించాలని అనిపిస్తోందని అంటున్నారు. కొత్తగా పెట్టారు కదా అని చెప్పి ట్రై చేద్దామని వచ్చాము, కానీ నాకు చాలా చాలా నచ్చింది. ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇంకా రిలేటివ్స్ అందరితో రావడానికి చాలా మంచి ప్లేస్ అని నాకు అనిపించింది. రాగానే వీళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి అవన్నీ నచ్చింది. కోవిడ్ టైంలో నేను అసలు ఇలాంటి హోటల్ని అయితే చూడలేదు. అన్ని సేఫ్టీ రూల్స్ని ఫాలో అవుతున్నారు. ఇంకా ఫుడ్ విషయంకి వస్తే ఇక్కడ ప్రతి డిష్ ఎక్సలెంట్గా ఉంది. ఒక తందూరి అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా మిగతా స్టార్టర్స్, సూప్స్ కూడా చాలా బాగుంది. మ్యాంచో సూప్, ఇంకా చాలా డిషెస్ ట్రై చేశాను. ఇంకా మన తెలుగు డిషెస్, పీతల కర్రీ, ఇంకా మేక మాంసం, బ్రెయిన్ కర్రీ అన్నీ ఉన్నాయి ఇక్కడ, అన్నీ దొరుకుతున్నాయి. ఇంకా డిషెస్ అయితే ఇంకా టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది. ప్లస్ చూడ్డానికి అంబియన్స్ అదంతా చాలా బాగుంది. ఫుడ్ టేస్ట్ కూడా చాలా నచ్చింది నాకైతే. బాగుంది, హైజీనిక్గా మొత్తం అంతా. ఫ్యామిలీ పరంగా అయితే అంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి బాగుంది, ఫ్యామిలీస్తో రావడానికి బాగుంది. అంటే మొత్తం ఫ్రెండ్లీగా మొత్తం బాగుంది. అన్ని రకాల పార్టీస్ చేసుకోవచ్చు ఇక్కడ. చాలా బాగుంది. ఈ వాల్ పేపర్స్ అయితే నాకు చాలా నచ్చాయి. లైట్స్ అండ్ ఆల్, పిక్స్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ ఇది, ఫ్రెండ్స్తో వచ్చి చిల్ అవ్వడానికి. అండ్ టేస్ట్ చేసిన ఫుడ్ అంతా చాలా నచ్చింది నాకు. తందూరి తిన్నాను, చాలా బాగుంది. అపోలో ఫిష్ తిన్నాను, చాలా చాలా బాగుంది. మళ్ళీ వస్తాను. మెయిన్ ఇక్కడ ఏంటంటే పన్నీర్, వెజ్లో అయితే పన్నీర్ కర్రీ, పన్నీరు మెజిస్టిక్స్ అని పన్నీర్లో ఐటమ్స్ చాలా బాగున్నాయి. అపోలో ఫిష్ ఒకటి, తర్వాత తండూరీలు అన్నీ చాలా బాగున్నాయి. మా పిల్లలందరూ తిన్నారు, చాలా బాగున్నాయి అంటున్నారు. ఇంకే ఫ్రెండ్స్ ఎవరికైనా అకేషన్స్ అయినా, బర్త్డేస్ అయినా అందరూ ఇక్కడికే చెప్పాలి. ఇక్కడ క్యాటరింగ్ సదుపాయం కూడా ఉందంటున్నారు. వినియోగదారుల సంతృప్తి లక్ష్యంగా తమ రెస్టారెంట్లో వంటకాలను అందిస్తున్నామని శ్రీ పద్మావతి రెస్టారెంట్ మేనేజర్ రమేష్ కుమార్ తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. క్యాటరింగ్ సర్వీస్ను కూడా అందిస్తున్నామని చెప్పారు. సో మన దగ్గర ఫుడ్ హైజీనిక్ ఫుడ్గా, క్వాలిటీగా తందూరి, ఇండియన్, చైనీస్, కాంటినెంటల్, స్పెషల్ హైదరాబాద్ దమ్ బిర్యానీ, ఎన్నో పద్మావతికి సంబంధించిన స్పెషల్ డిషెస్తోని ఈ రెస్టారెంట్ మేము మెయింటైన్ చేస్తున్నామండి. ఈ విధంగా ఎన్నో బ్యాంకెట్ పార్టీస్, మనకు చిన్న పార్టీ పీడిఆర్ పార్టీ హాల్స్, ఒక 20 మంది చేసే సపరేట్ పార్టీ హాల్స్ కూడా, కిట్టి పార్టీస్, అవుట్డోర్ క్యాటరింగ్స్, ఇవన్నీ మేము కూడా ప్రొవైడ్ చేయడానికి ఉన్నామండి. దీనికి తగ్గ మంచి రేట్లతోని, క్వాలిటీ ఫుడ్తోని, హైజీనిక్గా మాక్కడ స్పెషల్గా హైదరాబాద్ దమ్ బిర్యానీ స్పెషల్ సార్. దీంతోపాటు బిర్యానీలో టైప్స్ ఆఫ్ ఒక 6-7 ఐటమ్స్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ కానీ, అండ్ ఇండియన్ కర్రీస్, మటన్ రోగన్ జ్యూస్, మటన్ కర్రీ కానీ, హైదరాబాద్ చికెన్ కానీ, మేము హైజీనిక్గా క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మేము చక్కగా మెయింటైన్ చేసి కస్టమర్ని హ్యాపీ పరచడానికి మా పద్మావతి రెస్టారెంట్ ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటామని అనుకున్నాం. సరికొత్త రుచుల సమ్మేళనంగా శ్రీ పద్మావతి రెస్టారెంట్లో మెనూను తీర్చిదిద్దారు. పూర్తి హైజీనిక్ కండిషన్స్లో డిషెస్ను అందిస్తున్నారు. డిఫరెంట్ టేస్ట్ను చూపిస్తూ భోజన ప్రియుల మనసు దోచుకుంటున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు పల్లకి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గోదాదేవి అలంకారంలో అలిమేలు మంగమ్మ అమ్మవారు భక్తులకు అభయం ఇచ్చారు. ఆలయం వద్ద ఉన్న వాహన మండపంలో ఈ సేవను ఏకాంతంగా నిర్వహించారు. పద్మావతీదేవి ఆండాళ్ అమ్మవారిగా దర్శనమిచ్చారు. వివాహం కాని యువతీ యువకులు అమ్మవారిని దర్శించుకుంటే త్వరగా వివాహాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం. ఇదిలా ఉండగా తమిళనాడులోని తిరునిండ్రా ఊరుకు చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్ట్ ప్రతినిధులు 2 గొడుగులను అందించారు. ఈ గొడుగులను ఆలయం వద్ద టీటీడీ జేఈఓ బసంత్ కుమార్ కు అందజేశారు. గత 18 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాల్లో గజవాహనం రోజు గొడుగులు అందించడం ఆనవాయితీగా వస్తోంది. కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం చేపట్టిన పాదయాత్రలు ముగిశాయి. చిన్నముష్టివాడ కూడలలో ఏర్పాటు చేసిన ముగింపు సభలో సిపిఎం నేత కుమార్ మాట్లాడారు. విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి మోడీ సర్కారు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర విధానాలను ఎండగట్టాల్సిన అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు మెతక వైఖరిని అవలంబిస్తున్నాయని విమర్శించారు. ప్రజా పోరాటాల ద్వారా ఈ విధానాలను అడ్డుకుంటామని చెప్పారు. సభలో సిపిఎం నేతలు అప్పలరాజు, వెంకటరెడ్డి, వెంకటారావు, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా సిపిఎం పార్టీ నవంబర్ 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో భాగంగానే నగరంలో విశాఖ నగరంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా లక్షలాది కరపత్రాలు వేసి ఇంటింటికి కరపత్రాలు పంచడం ద్వారా బుక్లెట్స్ పంపిణీ చేయడం ద్వారా మనం ఇంటింటికి ప్రచారం చేశాం. నరేంద్ర మోడీ ప్రజలకు నష్టం చేస్తున్న విధానాలని ప్రజలు ఎండగట్టడం అనేది జరిగింది. ఈరోజు ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దళితుల మీద, గిరిజనుల మీద, మహిళల మీద, మైనార్టీల మీద పెద్ద ఎత్తున దాడిని చేస్తూ ఉన్నాడు. ఆ దాడిని ప్రజలందరూ వ్యతిరేకించాలని సిపిఎం పార్టీ కోరుతూ ఉంది. మరో పక్కనే విభజన చట్టంలో పేర్కొన్న హామీలు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ, వెనుకబడిన 7 జిల్లాలకి ప్రత్యేక అభివృద్ధి నిధులు కానివ్వండి, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ కానివ్వండి, రాజధాని నిర్మాణానికి, అమరావతి పోలవరం నిర్మాణానికి మొత్తం నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి విభజన చట్టంలో పేర్కొన్నారు. కానీ పేర్కొన్న అంశాలను ఏ ఒక్క అంశాన్ని కూడా ఈరోజు అమలు చేయకుండా ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది. విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వలేదు, ఉన్న డివిజన్ కూడా ఈ రోజున రద్దు చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవ నిర్వహించారు. ఈ సేవలో అలంకరించేందుకు తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా స్వామివారి పాదాల వద్ద ఉంచి తిరుమల నుండి తిరుచానూరుకు తీసుకువచ్చిన లక్ష్మీకాసుల హారాన్ని అమ్మవారి ఆలయం ఎదుట జేఓ బసంత్ కుమార్ కు అందజేశారు. మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువెళ్లి మూలవారులకు సమర్పించారు. అనంతరం గజవాహన సేవలో అమ్మవారికి అలంకరించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు రాత్రి అమ్మవారు హనుమంత వాహనంపై శ్రీరామచంద్రుడిగా భక్తులకు అనుగ్రహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని తిరుచి వాహనంపై మండపానికి తీసుకువచ్చి హనుమంత వాహనంపై శ్రీరామచంద్రుడిగా అలంకరించారు. వాహన సేవ ముందు జిఎం గార్లు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణ చేశారు. కరోనా నిబంధనల మేరకు వాహన మండపంలో ఏకాంతంగా సేవ నిర్వహించారు. దీపావళి పర్వదినాన అల్లీపురంలో అపశృతి చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం సంభవించడంతో కొత్తమ్మవారి పెద్దిల్లు అగ్నికి ఆహుతైంది. అగ్నికిలలో ఏసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే స్థానికులు మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హెడ్లైన్స్ మరోసారి. వ్యక్తిని బెదిరించి దారి దోపిడీకి పాల్పడ్డ 3 నిందితులు అరెస్ట్. 24 గంటల్లోనే కేసును ఛేదించిన పిఎంపాలెం పోలీసులు. నిబంధనలకు విరుద్ధంగా లీజు పొడిగించారంటూ ఫ్యూజన్ ఫుడ్స్ స్థలం స్వాధీనం చేసుకున్న వీఎంఆర్డీఏ. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న టీడీపీ. నోరూరించే రుచులతో భోజన ప్రియులను అలరిస్తున్న శ్రీ పద్మావతి రెస్టారెంట్. రుచి శుచితో ఇండియన్, చైనీస్, తండూరి వంటకాలు. వాట్ ఏ టేస్ట్ అంటున్న ఫుడ్ లవర్స్. వైభవంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. పల్లకి సేవలో గోదాదేవిగా భక్తులను అనుగ్రహించిన అలిమేలు మంగమ్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.